ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతామా లేదా, ఎవరైనా దారి చూపితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వారి కోసమే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి. గురువుగారిని మీరు పూర్తిగా నమ్మవచ్చు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. చాలా నమ్మకంగా చెప్తున్నానండి, ఎందుకంటే నేను కూడా గురువుగారి దగ్గర సలహా తీసుకుని నాకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాను. అలాగే నాకు తెలిసిన వారికి ఎంతోమందికి గురువుగారి దగ్గర పరిష్కారం చూపించానన్నమాట. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీరు ఎటువంటి ప్రయాణము చేయాల్సిన అవసరం లేదండి. ఫోన్ ద్వారానే మీకు గురువుగారు మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తారు. స్వయంగా గురువుగారే మాట్లాడతారు. వశీకరణం స్పెషలిస్ట్ కూడా గురువుగారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ అన్నీ కూడా మీకు కేవలం 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7075662225. వెంటనే గురువు గారికి కాల్ చేయండి. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తెలుసుకోండి. ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీకు 3 నిమిషాలు సమయం ఇస్తున్నానమ్మా, వెంటనే ఈ 3 ఫోటోలు తీసే, లేకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఈరోజు సోమవారం అంటే వారంలో మొదటి రోజు మొదలైంది. ఎప్పుడైనా కానీ పిల్లలతోటి కానీ లేదంటే కనుక మీరు కనుక పని చేస్తూ ఉంటే మీ పనులతోటి కానీ ఈ సోమవారం నుండి శనివారం వరకు కూడా చాలా వరకు బిజీగా నీ లైఫ్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ యొక్క బిజీ లైఫ్లో కొన్ని అనారోగ్య సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు కొన్ని జరుగుతూ ఉంటాయి. అనుకున్నవి జరగకపోవడం, అలాగే ఎన్నో రకాలుగా మిగిలిన సమస్యలు కూడా నిన్ను వేధిస్తూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అయితే కొన్ని సమస్యలకు కారణం కర్మానుసారం నువ్వు అనుభవిస్తుంటే, మరికొన్ని సమస్యలేమో నీ చేతులారా నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. కర్మానుసారం అనుభవించే సమస్యలను ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు. అలాగే నువ్వు చేతులారా తెచ్చిపెట్టుకునే సమస్యలు అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే ఈ చిన్న పనులు చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి నువ్వు బయటపడడమే కాకుండా నీ జీవితంలోకి ఆనందం, అదృష్టం, సంతోషం అనేవి అడుగుపెట్టి నీ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగ భాగ్యాలతోటి ఆనందంగా, ఆరోగ్యంగా నీ ఇంటి వాతావరణం అంతా పాజిటివ్గా ఉంటుంది. అయితే ఏం చేయాలి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. నువ్వు తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నావు. ఆ పొరపాట్లలో ముఖ్యంగా ఈ 3 ఫోటోలు అనేవి ఉంచుకోవడం. ఆ 3 ఫోటోలలో మొదటిది, నీ యొక్క దేవుని మందిరం దగ్గరికి వస్తే నీ యొక్క దేవుని మందిరంలో చినిగిపోయిన, పగిలిపోయిన, విరిగిపోయిన, పాడైపోయిన, నీటి చెమ్మలు దిగిన ఫ్రేములు, పాడైపోయిన, అలాగే ఆ యొక్క దేవుని చిత్రపటాలకు తడి తగిలి నాని చినిగి ఉన్నటువంటి చిత్రపటాలని కూడా నువ్వు నీ దేవుని మందిరంలో పెట్టుకుంటూ ఉన్నావు. ఎప్పుడూ కూడా దేవుని చిత్రపటాలు పగిలిపోయినవి, విరిగిపోయినవి, పాడైపోయినవి, నాని చినిగిపోయినవి చూడడానికి మనకి ఒక నెగటివ్
ఆలోచనలను ఇస్తుంది. అంటే చూడగానే అబ్బా ఇది బాలేదు అని అనిపించే విధంగా ఉండేటటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే మంచినీళ్ళ చెరువులో పడేసేయి. ఎందుకంటే వాటి వల్ల నీకు నెగిటివిటీ అనేది ఇల్లంతా నిండిపోయి ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. ఇది మొదటి విషయం. మొదటగా నువ్వు తీసివేయవలసిన ఫోటోలలో ఇది మొదటిది. ఇక రెండవ ఫోటో వచ్చేసి ఉన్న ఫోటోనే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవడం. ఈ విధంగా ఉన్న ఫోటోనే అంటే గణపతి యొక్క చిత్రపటం ఒకటి ఉంటే మళ్ళీ పెట్టుకోవడం, అమ్మవారి యొక్క చిత్రపటం ఒకటి ఉంటే మరొకటి పెట్టుకోవడం, అలాగే ఇంకా వేరే దేవుళ్ళ యొక్క చిత్రపటాలు ఒకటి ఉంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవడం. ఇలా మళ్ళీ మళ్ళీ పెట్టుకోవడం వల్ల ఈ విధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నీకు రావాలి అని ఉంటుందో నీ ఇంట్లోకి అది రాకుండా పోతుంది. ఎప్పుడైనా ఒక దేవుని మందిరంలో ఒక దేవతామూర్తి యొక్క చిత్రపటం ఒక్కళ్ళదే ఉండాలి. అంటే ఒక్కటే ఉండాలి, ఒక్కొక్కరిది ఒక్కటే ఉండాలి. లేకపోతే ఒక 5 చిత్రపటాలు ఉండాలి. అంతేకాని నువ్వు దేవుని మందిరం నిండా ఉన్నాయి కదా అని చెప్పి పెట్టినవే పెట్టుకుంటూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. దాని కారణంగా కూడా ఇంట్లో నెగటివిటీ అనేది వస్తుంది. గుర్తుంచుకో అమ్మా. ఒకవేళ నీకు ఎక్కువగా ఉంటే అవి తీసి ఏదైనా దేవాలయంలో చెట్ల కింద పెట్టడమో లేదంటే మంచి నీళ్ళ చెరువులలో నిమజ్జనం చేయడమో చెయ్యి. ఇక మూడోది అంటే కనుక నువ్వు ఎప్పుడైనా కానీ దేవుని మందిరంలో నీ పూజ అనేది చేసుకునేటప్పుడు గణపతిని చేసుకొని పూజించడమో లేకపోతే గణపతి యొక్క చిత్రపటానికి మొదటగా మీరు పూజ చేయడమో లేదంటే కనుక మొదటగా మీరు పూజ చేసే సమయంలో మీ నోటి వెంట గణపతి నామం రావడమో చెయ్యాలన్నమాట. ఇలా చేయడం మాత్రమే కాకుండా నీ యొక్క దేవుని చిత్రపటాల దగ్గర ఒక అంగుళానికి మించిన ఎక్కువ హైట్ ఉన్న అంటే బయట శివలింగంలో ఉంటాయి కదా, అలా ఇంట్లో కనుక ఉంటే అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా బొటన వేలు కంటే చిన్న శివలింగం ఇంట్లో ఉండవచ్చు, కానీ బొటన వేలు కంటే పెద్దగా ఉన్న శివలింగం ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది శివాలయంలో పెట్టి రావడమో లేదంటే కనుక ఏదైనా మంచినీళ్ళ చెరువు దగ్గర నిమజ్జనం చేయడమో చేయాలి. అంటే అది కూడా తీసివేయాలి. లేకపోతే నువ్వు చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. చేసే పనులలో సఖ్యత ఉండదు. దేవుని చిత్రపటాలు ఇంట్లో ఉండడం తప్పు అనడం లేదు, కానీ దానికి కూడా కొన్ని లెక్కలు అనేవి ఉంటాయి. అది గమనించకుండా పెట్టాములే చేసాములే అన్నట్లుగా ఉంటే ఖచ్చితంగా దానివల్ల వచ్చే నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటి మీద మీ కుటుంబం మీద పడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ 3 జాగ్రత్తలు తీసుకో. ఈ 3 ఫోటోలు తీసివేయి. అర్థమైంది కదా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.